జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈ వినాయక చవితికి మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. ఇక్కడ కనపడే వినాయకుడి విగ్రహాలన్నీ కేవలం మట్టితో చేసినవి మాత్రమేనండి. ఈ విగ్రహాన్ని గుంటూరులో 3 చోట్ల అయితే అమ్మకానికి పెడుతున్నారండి. అది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి లాలాపేట పోలీస్ స్టేషన్ దగ్గర అండి. రెండవ పాయింట్ వచ్చేసి సూర్య హోటల్ ఉంది కదా కొరటిపాడు, దాని ముందండి. మూడో పాయింట్ వచ్చేసి జూట్ మిల్ ముందు. మీలో ఎవరికైనా విగ్రహాలు కావాలంటే పైన తెలిపిన ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. చూసారా ఎంత చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయో. సైజులు వచ్చేసి 2 అంగుళాల నుంచి 4 అడుగుల వరకు ఉన్నాయండి వినాయకుడి బొమ్మలు. ఇవన్నీ ఇక్కడే కాదండి, ఇంపోర్టెడ్, కలకత్తా నుంచి తెప్పించారు. ఇక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. ఈ మట్టి వినాయకుడి విగ్రహాలను పూజించి నిమజ్జనం చేయడం ద్వారా పర్యావరణానికి ఎటువంటి హాని అయితే జరగదండి. అందరూ ఇలా చేస్తే పర్యావరణానికి, వాటర్కి అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు కూడా వచ్చే వినాయక చవితిని ఈ మట్టి వినాయకుడి విగ్రహాలతో జరుపుకుంటారని కోరుకుంటున్నాను. బయట దొరికే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కెమికల్స్ కలిపిన విగ్రహాలను వాడటం వల్ల పర్యావరణానికి చాలా నష్టం అయితే జరుగుతుందండి. ఇలాంటి మట్టి విగ్రహాలను వాడటం వల్ల అయితే పర్యావరణానికి ఎటువంటి ముప్పు అయితే ఉండదు. వినాయకుడి విగ్రహాల సైజులను అయితే చూసేద్దారండి. ఇదిగోండి కనపడే విగ్రహం వచ్చేసి అడుగున్నర, 2 అడుగులు, 4 అడుగుల వరకు ఉన్నాయి. ఇదిగోండి గోడౌన్లో చూసారా ఎన్ని వినాయకుడి విగ్రహాలు అయితే ఉన్నాయో. ఇవి పెద్ద విగ్రహాలు అండి, ఇవి చాలా బాగున్నాయి. చూసారా అంత చక్కగా ఉన్నాయి వినాయకుడి విగ్రహాలని. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.